నోరు జారిన మాట, విడిచిన బాణం, గోడకు కొట్టిన సున్నం తిరిగి రావని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. శాస్త్రవచనాలవి. ప్రతి రోజు రాజకీయాలలో రచ్చ చేస్తూ ఉంటే గాని మన రాజకీయ మనుగడ ఉండదని కొందరు అనుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు లైమ్‌లైట్‌లో ఉండాలి. లైమ్‌లైట్‌లో ఎలాగో ఉండలేరు. వార్తల్లో ఉండాలనే సంకుచిత ఆలోచనలతో కొంతమంది కొన్ని అక్కర్లేని విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయాలను హీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటిది ఈరోజు బీఆర్ఎస్ నేత జ జాగృతి అనే సంస్థకు చేసినటువంటి కవిత గారు కొన్ని స్టేట్మెంట్‌లిచ్చారు. ఆవిడకి రాను రాను పరిణితి పెరిగిపోతుందో, తగ్గిపోతుందో తెలియట్లేదు గానీ, ఒక విషయం మటుకు మర్చిపోతున్నారు. మరది తండ్రి వారసత్వంగా అలాగే ఉండాలనుకుంటున్నారో లేదో గానీ, ఏదో ఒక మాట మాట్లాడితే దానివల్ల జనం ఏదో ఆలోచిస్తారు. లేదంటే ఏదో ఒక ట్రెండ్ క్రియేట్ చేయొచ్చని చెప్పి అనాలోచితంగా మాట్లాడి, ఈరోజు జనాలందరి చేత జనసేన అందరి చేత కూడా ట్రోల్ చేయించుకుంటున్నారు దగ్గరుండి మరి. దానివల్ల దీని క్రేజ్ పెరుగుతుందేమో నాకు తెలీదు. ఈ జనసేన అంటేనే మీకు అర్థమై ఉంటుంది. ర్ ఆవిడ కవిత గారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి కవిత గారు పవన్ కళ్యాణ్‌ని పనిగట్టుకుని విమర్శించడంటే ఆవిడకి సరదా అనుకుంటా. ఆవిడ ఒక మీడియా పాడ్‌కాస్ట్‌లో జర్నలిస్ట్ అడిగినటువంటి కొన్ని క్వెషన్‌లకు సమాధానం చెప్తూ, ఆవిడ చెప్పిన మాటలు తోటి రాజకీయ నాయకుడు, పక్క రాష్ట్రం రాజకీయ నాయకుడు, ఆల్రెడీ ప్రజలందరి చేత ఎన్నిక కాబడ్డ నాయకుడు. అటువంటి నాయకుడి మీద ఎంత పొలైట్‌గా అంటే ఒక రకంగా రాజకీయాల్లో ఉంటే ఈయన ఎమ్మెల్సీ అయితే ఆయన ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అలాంటి. ఆయన ఎప్పుడూ ఈ కవిత గారిని విమర్శించలేదు. ఈవిడికి మరి లోపల ఏం గ్రడ్జ్ ఉందో ఏంటో గాని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పాటుపడుతున్నారు కదా! దాని గురించి అదే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో దానికోసం పోరాటం కూడా చేస్తున్నారు. మీరేమంటంటే ఈవిడంటారు, "అసల ఆయన్ని సీరియస్‌గానే పట్టించుకోక్కర్లేదు." అంటే యథాతథంగా నేను చెప్పట్లేదు. దాని యొక్క భావం చెప్తున్నాను. ఆవిడ స్టేట్మెంట్ చెప్తున్నాను. అసలు ఈవిడ కన్సిడర్ చేయడానికి ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు నా దృష్టిలో. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఆయన ఏదైనా మాట్లాడొచ్చు. మొన్నటిదాకా చేగోవరా భావజాలంతో మాట్లాడిన వ్యక్తి ఈరోజు రైటిస్ట్‌లు అంటే బీజేపీ వాళ్ళకి మద్దతుదారుడిగా నిలిచి మాట్లాడుతున్నాడు. ఒక లెఫ్టిస్టా, రైటిస్టా అనేది తెలీదనే ఉద్దేశంలో ఒకటి. అంటే అతనికి స్థిరత్వం లేదు. రేపొద్దున తమిళనాడు వెళ్తే ఇప్పుడు హిందీ గురించి మాట్లాడుతున్నాడు కదా! హిందీ అందరూ నేర్చుకోవాలి. భారతీయులంతా తమిళనాడు వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు హిందీ ఇక్కడ వీళ్ళు నేర్చుకోక్కర్లేదు. హిందీ భాష ఇక్కడ అమలు చేయక్కర్లేదని అలా మాట్లాడొచ్చు. అంటే పవన్ కళ్యాణ్‌ని విమర్శించే అవసరం లేదు. నీకు తెలిస్తే మాట్లాడాలి. సనాతన ధర్మం ఏంటి? పవన్ కళ్యాణ్ భావజాలం తెలిస్తే చేగువేరా ఏంటి? ఇప్పుడు బీజేపీ ఏంటి? మాట్లాడాలి. ఏదో అక్కసు తీర్చుకుంటా అంటారు. కడుపులో ఏదో పెట్టుకొని మాట్లాడామంటారే. అసలెందుకు? విభజన జరిగిపోయింది. ఆ సమయంలో కూడా ఈవిడ పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద కొండపైన ఏదైనా కామెంట్ చేస్తేనే పడుతుంది. జనందరి గుండెల్లో ఉండే వ్యక్తి కదా! ఆయన మీద చేస్తేనే మన న్యూసు ఇందులోకొస్తుందా అని ఉద్దేశమా? అప్పుడు ఆయన్ని కమెడియన్ బ్రహ్మానందంతో పోల్చారు. సీరియస్ పాలిటిక్స్‌లో బ్రహ్మానందంలాగా కమెడియన్‌లాగా వస్తారు. అంటే నీ దృష్టిలో బ్రహ్మానందం తక్కువోడా? బ్రహ్మానందం తక్కువోడా? ఈయన హీరోగా ఇమేజ్ సృష్టించాడు తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా. అటువంటి హీరో ఇమేజ్ కనపట్లేదా? బ్రహ్మానందంతో పోల్చదగ్గ కమెడియనా? అని అప్పుడు చాలామంది నెటిజన్లు ట్రోల్ చేశారు. ఒక మాటంటే 100 మాటలు అనిపించుకోవాలి. ఆ విషయం ఆవిడకి తెలీదా? ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ లిక్కర్ క్వీన్ అని ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు ఊరుకుంటారా తమ నాయకుడినంటే? నువ్వు చెప్పాలనుకున్నది ఏంటో నీ భావజాలం చెప్పాలి కానీ ఇంకోళ్ళని విమర్శిస్తూ కంపేర్ చేసి సనాతన ధర్మం గురించి తెలిస్తే అభిప్రాయం ఏంటి? లేదంటే ఒక మంచి మాట నో కామెంట్ అంటే కూడా పోతుంది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలాగ గెలవలేదు. ఇప్పుడు వాళ్ళంతా ఒక మాట అంటే రెచ్చిపోయి చెప్పకూడదు తినొచ్చావు. నువ్వు సీరియస్ పొలిటీషియన్‌వా? కోట్లు స్కామ్ చేసి లిక్కర్ కోట్లు స్కామ్ చేసావు. మీ బీఆర్ఎస్ పార్టీని అలాగే ఢిల్లీలో ఆప్ పార్టీ కూడా నీ వల్ల అభాసుపాలయ్యారు. గెలవలేకపోయారు. అంటూ జనసేన గాని, పవన్ కళ్యాణ్ అభిమానులు గాని ఆ ట్రోల్‌తో హీటెక్కించేస్తారు. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించలేదు. అది స్పందించక్కలేదు కూడా. ఏదో
అన్నిటికి స్పందిస్తే ఆయన పనులు చేసుకోవడానికి టైం ఉండదు. అంటే అన్‌ఫార్చునేట్‌గా దురదృష్టవశాత్తు ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. అంటే వీళ్ళంతా దురదృష్టవశాత్తు ఈ బీఆర్ఎస్ వాళ్ళంతా తెలంగాణ ప్రజల దురదృష్టవశాత్తు అయ్యారా? నాయకులయ్యారా? మొత్తం వీళ్ళ వీళ్ళ కుటుంబ పరిపాలన సాగించారు కదా! అని ఇటువంటి మాటలు కూడా ఈరోజు చాలామంది అంటే ఒక మాట అనడం వల్ల అంటే తీగ లాగితే డొంక కదిలిందంటారే, ఈ రోజుకి కూడా ఆ స్కామ్‌లో ఆ బెయిల్ తీసుకుని ఆవిడ బయటకొచ్చారు కానీ ఇంకోటి కాదు. అక్కడ ఏం మాట్లాడిన ఇంకో విషయం కనీసం ఇంట్లోనే చూసి నేర్చుకోవాలి కదా! కేటీఆర్ గారు పవన్ కళ్యాణ్‌ని సొంత అన్నయ్యలా భావించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా రాజకీయంగా ఏదైనా చెప్తే చెప్పాలి గానీ, ఇలా అనాలోచితమైనటువంటి విమర్శలు, వ్యాఖ్యానాలు ఆయన చేశారు. నిన్న మొన్నట్లో కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయికి మార్గశంకర యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆయన తొందరగా ఆ బాబు కోలుకోవాలని, భగవంతుడు శక్తి ఇవ్వాలని అలాగా పవన్ కళ్యాణ్‌కి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఎప్పుడైనా ఎదురు పడితే కూడా చాలా ఆప్యాయంగా అన్న అన్నట్టుగా అంటారు. మరి ఈవిడి ఆ కేటీఆర్ గారికి సోదరే కదా! ఈవిడికి ఎంత ఎంత కక్ష? అంటే అక్కడి నుంచే కదా అదే ఫ్యామిలీలో కూడా. అలాగే మనం చూడగా కూడా మన కేసీఆర్ గారు ఏదో రకరకాల జనాల భావోద్వేగాలను బట్టి మాట్లాడే కేసీఆర్ గారు కూడా పవన్ కళ్యాణ్‌ని విమర్శించిన దాఖలాలు అంతలా కనపట్లేదు. అంతకుముందేమో పవన్ కళ్యాణ్ ఒక కమెడియను ఏదో సీరియస్‌గా పాలిటిక్స్ సాగుతున్నప్పుడు బ్రహ్మానందంలాగా ఎంట్రీ ఇస్తాడు. అసలు ఆ పోలికేంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మీద ఇవన్నీ ఆయనకు ఉపయోగపడేదా? అయినా పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తికి మీరు ఒక ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధే మీరు కూడా. అలా కించపరుచు మాట్లాడడం ఏదైనా పద్ధతా అని అడుగుతున్నాను. ఇవన్నీ అంటే రాజకీయాల్లో భాగమా? ఒకవేళ రాజకీయాల్లో భాగమన్నా మీకు ఆయనేం పోటీ అవ్వలేదే. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటున్నాడు. పోనీ మీది సనాతన ధర్మం కాదనుకుంటే నాది సనాతన ధర్మం కాదు. నేను దాని మీద నాకు నమ్మకం లేదు అని చెప్పండి. తప్పు లేదు. అడిగిన ప్రశ్న ఏంటి? సనాతన ధర్మం గురించి ఆయన పోరాటం చేస్తున్నాడు. మీరేమంటారు? నాకు తెలీదని ఒక మంచి మాట చెప్పొచ్చు. లేతే సనాతన ధర్మం గురించి ఆయన పోరాటం చేయడం తప్పు. అందరి మీద రుద్దడం తప్పు అని చెప్పొచ్చు. అన్‌ఫార్చునేట్‌గా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆహ్, నువ్వు సీరియస్ పొలిటీషియన్‌గా కన్సిడర్ చేయడమేంటి పవన్ కళ్యాణ్‌ని? అసలు నువ్వెంత? ఆయన సీరియస్ పొలిటీషియనో, ఆయన సీరియస్ పాలిటిక్సో కాదో తెలుసుకోవడానికి అని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది నా మాటలు కాదు. ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడే మాటలన్నీ ఆంధ్ర ప్రజల్లో వాళ్ళ మనోబలం మళ్ళా రెచ్చగొట్టి రాజకీయంగా మళ్ళా 2 రాష్ట్రాల మధ్య ఏదైనా చిచ్చు పెట్టాలని కొత్త ఆలోచనకి ఏదైనా శ్రీకారమా? ఎందుకంటే బీఆర్ఎస్ ఈ మధ్య చాలా విషయాల్లో వెనకబడ్డారు. ఇంకా మాట్లాడితే చాలా కనుమరుగైపోతున్నారు. అసలు ఏమిటి వాళ్ళకి రాజకీయ ప్రస్థానం ఏంటో తెలియట్లేదా? ఇవెందుకు ఈ ఈ వేషాలెందుకు? కేసరి గారు కుమార్తె అంటే ఎంత హుందాగా ఉండాలి? ఎలా మాటలు మాట్లాడాలి? అసలు పవన్ కళ్యాణ్‌తో మీకు ఎక్కడ పోటీ వచ్చింది? సినిమా రంగంలో పోటీయా? కాదు కదా! అలాగే పోనీ రాజకీయ రంగంలో మీకు పోటీగా ఆయన నిలబడ్డాడా? పోనీ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయనట్టుగా అనడానికి. మొత్తం మీద ఆయనందరి మీద అంటే దురదృష్టవశాత్తు ఎవరి దురదృష్టం? ఆంధ్రప్రదేశ్ దురదృష్టమా? ఆయన ఉప ముఖ్యమంత్రి అవ్వడం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయన సృష్టించిన ప్రభంజనం చూడలేదా? మొత్తం దేశవ్యాప్తంగా ఆయన నడుస్తున్న విధానం గమనించట్లేదా? ఒక పొలిటీషియన్ అయ్యుండి ఈ రకంగా మాట్లాడొచ్చా? ఒక లేమ్యాన్‌గా కవిత గారు? అంటే ఏం చేద్దాం? వార్తల్లో ఎక్కాలనా ఏంటి కోరిక? ఒక పవన్ కళ్యాణ్ విమర్శించి తప్పితే ఇంకేమి ఇంక మనకేమి ఉండదు. మనకి లైమ్‌లైట్‌లోకి వెళ్ళాలి అంటే నువ్వు వార్తల్లో ఎక్కాలనా? అంటే ఇదంతా సోషల్ మీడియాలో యూట్యూబర్స్ యొక్క మైండ్ సెట్‌లో లేదా? మీరంత ఎంత స్థాయికెళ్ళాలి 'కేసరి' గారి అమ్మాయంటే? లిక్కర్ దాంట్లో ఇరుక్కున్నారు, జైలుకెళ్లారు. అక్కడ నానా రకాల ఇబ్బందులు పడ్డారని కూడా మీ నోట విన్నాం. ఆఖరికి మీ అబ్బాయి ఎగ్జామ్స్ అంటే కూడా వాళ్ళేమి ఇవ్వలేదు. అవుననలేదు, కాదనలేదు ఈ రోజు దాకా. 2 పార్టీలు 2 చోట్ల పరాజయం పాలవడానికి ఈ లిక్కర్ స్కామ్ ఒక కారణం కాదా? ఆ స్కామ్‌లో మీరొక భాగస్వామ్యం మీకు లేదా? ఎవరైనా ఆ విషయాలు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడారా? అవి మీ వ్యక్తిగతం. మీరు అందు నుంచి క్లీన్ చిట్ అవ్వచ్చు. కాదనట్లేదు. బయటికి రావచ్చు. ఇలాంటివి ఎంతవరకు మాట్లాడాలి? సెల్ఫ్ హేటర్ ఉండాలా లేదనేది ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఉండాలి. ఉండకుండా మనం ఏదో ఒకటి మాట్లాడి అదేదో ట్రెండ్ చేద్దాం, లేదంటే వైరల్ చేద్దాం. ఇవన్నీ చాలా అల్పుల ఆలోచనలు. మీరు ఒక మహానుభావుడు కడుపులో పుట్టారు. తెలంగాణ జాతిపిత అని కొలవబడిన కేసీఆర్ గారు మీరు ప్రతి మాట ఒక స్టేట్మెంట్ అవుతుంది. మామూలు జనాలు మాట్లాడితే మాట అవుతుంది. మీరు మాట్లాడితే స్టేట్మెంట్ అవుతుంది. మీరు, మీ అన్నగారు కేటీఆర్ గారు, మీ బ్రదరు కేసీఆర్ గారు సరే. అది మర్చిపోతున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది?
ఒక మాట అంటే 100 మాటలు అనిపించుకోవాలి ఎవరైనా సరే. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉండి, పదవుల్లో ఉండే మీలాంటి వాళ్ళు ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి విమర్శించేటప్పుడు ఏంటి? ఎందుకు విమర్శిస్తున్నావు? ఆయనకి మనకు సంబంధం ఏమిటి? సరే జర్నలిస్టులు అడుగుతారండి. ఈయన ఇప్పుడు నేషనల్ లీడరు. సనాతన ధర్మం గురించి మాట్లాడారు. హిందీ భాష ఇంపోజ్ చేయాలని కూడా మాట్లాడారు. హిందీ భాష తప్పకుండా అందరూ నేర్చుకోవాలని కూడా మాట్లాడారు. అది కూడా మీరు మాట్లాడతారా? తమిళనాడు వెళ్తే ఈయన మళ్ళా మాట మార్చేసేసి హిందీ భాష ఇక్కడ అమలు చేయక్కర్లేదని చెప్పేసారా? అది ఏముండది త్రిభాషా సూత్రంలో అక్కడ వాళ్ళేదో వాళ్ళ లోకల్ సెంటిమెంట్‌తో వాళ్ళు చేసుకుంటున్నారు తమిళనాడు. సరే ఆయన స్టాండ్ ఏదో ఆయన చెప్తారు. ఆయనకి ఒక రైట్ ఉంది. ఈజ్ ఎ పొలిటీషియన్. ఈజ్ ఎ డిప్యూటీ సీఎం. దురదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అవ్వడం ఏంటండి? ఎవరి దురదృష్టం? వాళ్ళంతా అక్కడ ఉన్నోళ్ళంతా అదృష్టవశాత్తు మాకు పవన్ కళ్యాణ్ దొరికాడు. మాకు పవన్ కళ్యాణ్ దేవుడు అని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీకేం కనపట్లేదా ఏంటి? అసలెందుకు మీ స్టేట్‌మెంట్‌లు? సనాతన ధర్మం ఏం తెలుసా? తెలీదా? మిమ్మల్నేమి సనాతన ధర్మం గురించి మాట్లాడమని ఆయన చెప్పలేదే. మీరొక పార్టీ కాదే. ఒక ప్రస్తుతం ఇంకా మాట్లాడితే ఒక రాష్ట్రం కూడా కాదే. సో, కవిత గారు మీకొక అభ్యర్థన ఏంటంటే, ఈ జన సైనికుల నోళ్ళల్లో పడకండి. మీకు మంచి రాజకీయ భవిష్యత్తుంది. మీలాంటి లీడర్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతైనా అవసరం. ఆయన యొక్క కేసీఆర్ గారి యొక్క మీరు వారసురాలు. కేటీఆర్ గారు వారసుడు. మీ పార్టీలో ఒక చూసారు. దానివల్ల ఎన్నో పదవులు చూసారు. ఎన్నో చేశారు. ప్రతీదీ ఏదో ఒకటి మాట్లాడేస్తే అది ఒక న్యూస్ అవ్వదు. న్యూసెన్స్ అవుతుంది తప్పితే కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఒకవేళ మీ విమర్శలు రాజకీయ విమర్శలుంటే మీ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మీకు ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయిగా. వాటి మీద చేయొచ్చుగా. దానికేం మీకు టైం లేదా? సరిపోదా? ఎందుకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు భావోద్వేగాన్ని మళ్ళా రెచ్చగొట్టడం ఎందుకు? కవిత గారు తప్పు మాట్లాడలేదు, కరెక్ట్‌గా మాట్లాడారని మళ్ళా ఇప్పుడు మీకు గురించి వత్తాసు పలుకుతూ మళ్ళా కొంతమంది బయటికి రావాలా? ఈ న్యూస్‌ని ఇంకా అగ్ని రాజేయాలా? ఇంటెన్షనల్‌గా ఎందుకు? ఏదైనా మాటొస్తే మీరు ఉన్న మాట ఏదో చెప్పండి. ఆ చేగు వేరే ఆయన భావజాలం. అలా తీసుకుంటే మీరు మాట్లాడిన మాటల్లో లిక్కర్ బ్యాన్ చేయాలి అని ఒక సభలోనో ఎక్కడో మీరు మాట్లాడిన ఆ వీడియోలు ఇప్పుడు బయటకు రావట్లేదా? అలాంటి మీరు లిక్కర్ స్కామ్‌లో మొత్తానికి దిగబడలేదా? అవసరాన్ని బట్టి పాత మాటలన్నీ తీసి దాంట్లోంచి ఏదో చెప్పారు. చేగువేరా గురించి చెప్పారు. మీకొచ్చిన ఇబ్బందేంటి? ఆయన ఆయన ఎవరిని ఆరాధిస్తారో ఆయన ఆరాధిస్తారు. చేగువేరా వల్ల మీకొచ్చిన ఇబ్బందేంటి? లేదంటే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ రాజకీయ వ్యూహం ప్రకారం జనాలకి ఏది మంచి జరుగుతుందని బట్టి ఆయన కూటమితో కలవాల్సిన పరిస్థితి, విడాల్సిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంతో మందితో వాళ్ళకి నచ్చని సిద్ధాంతాలకు అనుకునే కలవలేదా? ఆ రాజకీయాలన్నీ మీ నాన్నగారు చూడలేదా? చేయలేదా? ఎందుకు ఆయన లెఫ్టిస్ట్ ఏదేంటి? రైటిస్ట్ ఏదేంటి? ఇప్పుడు మీకొచ్చిన ప్రస్తుతం ఆయన పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం. ఆయన్ని మీరు అన్‌ఫార్చునేట్ ఏమిటండి? ఎవరికైనా మీకు అన్‌ఫార్చునేటా? దురదృష్టం ఎవరికి? ఇలాంటి మాటలు మాట్లాడకండి దయచేసి అభ్యర్థిస్తున్నాము. జన సైనికుల లేదంటే తెలుగు ప్రజల మనోభావాలు రెచ్చగొట్టకండి. ఇందులో మళ్ళా ఏదో రాజకీయంగా ఇలాంటి కామెంట్లు చేసి మీరిప్పుడు కొత్తగా తెచ్చుకునే కీర్తి ఏముండదు. ఎందుకంటే మిమ్మల్ని గుర్తించారు, గౌరవించారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి అలాంటి వ్యక్తి మీద మీరు అకారణంగా మీరు ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం అది ఎంతైనా సబబు కాదని నా అభిప్రాయం. జనం అభిప్రాయం. జన సైనికుల అభిప్రాయం. కాబట్టి కవిత గారు మీరు మీ పద్ధతిలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. మీ కేసులు మీరు చూసుకోండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎటువంటి గొడవ ఉండదు. ఎటువంటి మాటలు భావోద్వేగాలు రెచ్చగొట్టకండి. ఇందులో చాలా అంతర్లీనంగా తెలుగు 2 రాష్ట్రాలకు విభజింపబడింది. 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. రేపొద్దున జనసేన కూడా ఇక్కడికి రావచ్చు. తెలుగుదేశం కూడా ఇక్కడ రావచ్చు. ఎప్పటికీ వేరుగా అనుకోకండి. ముఖ్యంగా ఏదో పెట్టుకొని ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనం ఏదైనా విమర్శిస్తే మన కీర్తి పెరుగుతుందనుకోవడం మటుకు పక్కా అమాయకత్వం. ఇది మీకే కాదు అందరూ తెలుసుకోవాలి. ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళంతా. దయచేసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. మరోసారి ఇలాంటి అవకాశం ఇవ్వకండి. పరిణితి చెందిన రాజకీయ నాయకురాలు మిమ్మల్ని ఎంతో అభిమానిస్తారు. మిమ్మల్ని ఎందరో ఆదరించారు ఇప్పటిదాకా. అది మీరు కాపాడుకుంటారని మీ మీద పడ్డ ఈ లిక్కర్ స్కామ్ మచ్చలు కూడా తొందరలో పోవాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి మాట ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి. లేకంటే మాట్లాడకుండా ఉండండి. ఒకవేళ సనాతన ధర్మమో, హిందీ భాషో అవన్నీ ఆయా రాష్ట్రాల వల్ల మనోభావాలు దెబ్బతింటే దానికి ఆయన సమాధానం చెప్తారు. ఆయన పాటించే ధర్మం గురించి మీరు విమర్శించాల్సిన అవసరం లేదని నా అభిమతం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.